యూపీఎస్సీ అటెంప్ట్స్ అయిపోయి ఇంకా మెయిన్ ఫోకస్ గ్రూప్ 1 ఫస్ట్ టైం పోయింది, సెకండ్ టైం పోయింది, మళ్ళీ థర్డ్ టైం. అంటే ఇన్నిసార్లు జరిగి చాలా మంది స్టూడెంట్స్ దే హ్యావ్ లిటరల్లీ స్టాప్ ప్రిపరేషన్, ఇంకా వేస్ట్ వీటిపైన. ఇట్లాంటి స్టేజ్ లో కూడా అంటే సీనియర్స్ గా కంటెంట్ ఉండడం ఒక ఎత్తు, బట్ మీకుండే ఇప్పుడు ఉండే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రెషర్. అంటే ర్యాంక్ రావాలి, చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని యూనో భూతద్దం పెట్టి చూస్తున్నట్టు, ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు అనాలా, సో వీడి వల్ల కాదు, అనవసరంగా దాన్ని పట్టుకొని ఊగులాడుతున్నాడు, ఫ్యామిలీని పట్టించుకోవట్లేదు, దాంతో పాటు ఎంతో సంపాదిస్తున్నారు. ఇంత జరిగినా కూడా ఎలా మెయింటైన్ చేసుకోగలిగారు అండ్ మీరు ఎటువంటి థింగ్స్ ఎదుర్కొన్నారు ముఖ్యంగా సొసైటీ నుంచి? ఇంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్కి తెలుసు నేను ఏం చేస్తున్నా అనేది. అట్లీస్ట్ ఐఎమ్ ట్రూత్ఫుల్ టు మై సెల్ఫ్. ఎస్, వీడు చదువుతున్నాడు, రిజల్ట్ సెకండరీ థింగ్, వీడు చదువుతున్నాడు అంటే నేను చేయాల్సింది నేను చేస్తున్నా, అది వాళ్ళకి తెలుసు. నా పేరెంట్స్కి అవేర్నెస్ ఎక్కువ ఉంది. మై ఫాదర్ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, నా మదర్ చదువుకోకపోయినప్పుడు తనకు కూడా జనరల్ అవేర్నెస్ చాలా ఎక్కువ. సో వాళ్ళు నేను ఏం చేస్తున్నా అనేది నాకు తెలుసు. రిజల్ట్ ఈజ్ సెకండరీ, కానీ అది బయట వాళ్ళకి అర్థం కాదు, అది ఎవరికి అర్థం కాదు. వాళ్ళు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ స్పీక్స్. నువ్వు ఏం చేసావు అనేది సొసైటీకి ఇమ్మెటీరియల్. అది సక్సెస్ వస్తేనే మాట్లాడతారు, లేకుంటే మాట్లాడరు. సో దే టాక్ ఇన్ నెగిటివ్ వే. సో పేరెంటల్ సపోర్ట్ అట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్ బ్యాకింగ్, ఇవి రెండు నా అడ్వాంటేజెస్ ఈ జర్నీలో. అట్లీస్ట్ రిజల్ట్ నెగిటివ్ నాకున్నా కానీ ఈ రెండు సపోర్ట్ నాకు ఉండేది. ఆ రెండు సపోర్ట్ వల్లే నేను సస్టైన్ అవ్వగలిగాను.